వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులు అందిస్తోంది. బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విత్ ఏసీసీఏ అనే ప్రోగ్రాంతో పాటు నాక్ A++తో పాటు యూజీసీ కేటగిరీ హోదా 1 కలిగిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీకామ్, ఏసీసీఏ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. ఫారెన్ ట్యాక్స్, జీఎస్టీ, అధునాతన అకౌంట్స్ పరిజ్ఞానం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. బీకామ్, ఏసీసీఏ కోర్స్ ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శాంతకుమారి గారు మరిన్ని వివరాలు అందిస్తారు. డాక్టర్ శాంతకుమారి గారు హెచ్ఓడి ఆఫ్ కామర్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ నుంచి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. కేఎల్ యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్ అందించే ప్రోగ్రామ్స్ గురించి వివరించండి మ్యామ్. కేఎల్ యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్ అనేది 2010 నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా కామర్స్ డిపార్ట్మెంట్లో అనేక ప్రోగ్రాంలు అందించడం జరుగుతుంది. యూజీ లెవెల్లో బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, పీజీ లెవెల్లో ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్ అనే కోర్సులు విత్ ఏసీసీ అనే కోర్సులు అందించడం జరుగుతుంది. అయితే వన్ మోర్ ఫెదర్ యాడెడ్ టు అవర్ డిపార్ట్మెంట్, కామర్స్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ BBA International Accounting and Finance with ACCA. That is the new program we are offering at present. ఈ ప్రోగ్రామ్ అనేది BBA యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్, నెక్స్ట్ కామర్స్ యొక్క అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్ విత్ ACCA ఇవన్నీ కలగలిపి విద్యార్థులకి మరింత అభివృద్ధి పదంలో నడిపించటం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది మేము ఆఫర్ చేయటం జరుగుతుంది. ఇది ఒక నూతన ప్రోగ్రామ్ కింద ఉంది మేడం. ఏసీసీఏ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి. మరియు బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ ప్రోగ్రామ్ను ఏసీసీఏలో అనుసంధానించడం వలన విద్యార్థులు పొందే ప్రయోజనాల గురించి చెప్పండి మ్యామ్. మొదటగా ఏసీసీఏ అంటే చెప్తాను మేడం. ఏసీసీఏ అంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్. ఈ ప్రోగ్రామ్ యూకేలో మొట్టమొదటగా 1904లో స్టార్ట్ చేయబడింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ రన్ చేయబడుతూ ఉంది. అయితే మన యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్లో 2018లో మొదటగా స్టార్ట్ చేయబడటం జరిగింది. ఇది యూజీ లెవెల్లో, పీజీ లెవెల్లో రెండిటికి కూడా అనుసంధానించడం జరిగింది. ప్రస్తుతం మేము ఆఫర్ చేసే కొత్త ప్రోగ్రాము బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విత్ ఏసీసీఏ. ఈ ప్రోగ్రాంతో ఎంబెడెడ్ ప్రోగ్రామ్గా మేము అందించడం జరుగుతుంది. మొదటగా ఏసీసీఏ ప్రోగ్రాంలో 13 పేపర్స్ ఉంటాయి, 13 పేపర్లు ఉంటాయి. ఈ 13 పేపర్లని 3 లెవెల్స్లో అందించడం జరుగుతుంది. ఆ 3 లెవెల్స్లో మొదటిది నాలెడ్జ్ లెవెల్, రెండవ లెవెల్ స్కిల్ లెవెల్, మూడవ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్. ఈ 3 లెవెల్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ సబ్జెక్టులు అన్నీ కూడా 13 సబ్జెక్టులని 3 లెవెల్స్ మా 3 సంవత్సరాల బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విత్ ఏసీసీఏ ప్రోగ్రాంలో అందించడం జరుగుతుంది. ఇందులో 13 పేపర్లు మాకు ఉన్న అగ్రిమెంట్ బట్టి ఒక ఎంఓయూ ఏసీసీఏ వాళ్ళతో మా యూనివర్సిటీకి ఉంటుంది. ఈ ఎంఓయూని బట్టి మా దగ్గర చదువుకునే స్టూడెంట్స్కి ఈ 13 పేపర్లలో ఒక 6 పేపర్లకి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మిగిలిన 7 పేపర్స్ కొన్ని ప్రముఖమైన సిటీస్లో ఈ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ వెళ్ళి రాయాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 7 ఎగ్జామ్స్ని వాళ్ళు ఏసీసీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో వాళ్ళు అక్కడ రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ 13 పేపర్లు వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి ఈ 3 సంవత్సరాల్లో ఈ 13 పేపర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని మేము యూనివర్సిటీలో ఇంటర్నల్గానే మా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఇవన్నీ వాళ్ళు చదువుకునే అవకాశం అనేది అందిస్తున్నాం. ఆ తర్వాత 13 పేపర్లు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మొదటగా ఏసీసీఏ ఎఫిలియేట్ అవుతారు. వాళ్ళు ఎఫిలియేట్గా ఏసీసీఏ ఈ అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ బాడీ దీన్ని ఏసీసీఏ ఎఫిలియేట్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఒక 3 సంవత్సరాల కాలం వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఒక సర్వీస్లో ఉన్న ఆ తర్వాత వాళ్ళు ఏసీసీఏ మెంబర్స్గా గుర్తించడం జరుగుతుంది. ఈ మెంబర్గా గుర్తించిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా ప్రతి కంపెనీ నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి కానీ వాళ్ళకి సంబంధించిన సలహాలు, సంప్రదింపులు అన్నిటికీ సంబంధించి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా
వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలను కూడా ఈ ACCA మెంబర్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఈ ప్రోగ్రాంలో డిజైన్ చేయబడిన కరికులం గురించి వివరించండి. అది ఉద్యోగాలకు మరియు ఇండస్ట్రీకి కనెక్ట్ చేయబడిన విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ కరికులం డిజైన్ చేయడంలో మాకు ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. మా యూనివర్సిటీలో ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా అవసరమైన మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. అందుకోసం మా పూర్వ విద్యార్థులు అనేక సంస్థల్లో డ్యూపాంట్, డెలాయిట్, EY అనేక సంస్థల్లో ఇప్పుడు వాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సలహాలు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, నెక్స్ట్ మాకు ఉన్న MOUs ఉన్న అనుబంధ సంస్థలు వాళ్ళ సలహాలు, అందరి సలహాలు తీసుకుని మేము ఎప్పటికప్పుడు మా స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా డిగ్రీ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళేటప్పటికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం అవుతుందో వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేసుకోవటానికి కానీ, ఒక ప్లేస్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ దేనికి వెళ్ళాలన్నా సరే వాళ్ళకి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ 100% మేము ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ కరికులంతో అందించగలుగుతాం. ఈ కరికులంలో రెగ్యులర్గా వాళ్ళకి ఇంగ్లీష్ కోర్సులు ఉంటాయి. ఇంగ్లీష్ కోర్సులు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎసెన్షియల్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయబిలిటీ, కార్పొరేట్ రెడీనెస్ స్కిల్స్, ఇలాంటి కోర్సులతో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళు అబ్రాడ్లో కూడా రకరకాల ఆపర్చునిటీస్ వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతున్నారు. అందుకోసం అవసరమైన ఫారిన్ లాంగ్వేజ్ కోర్స్, అది జర్మన్ అవ్వచ్చు, ఫ్రెంచ్ అవ్వచ్చు, జపనీస్ అవ్వచ్చు, ఇలాంటి కోర్సులు కూడా మా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. ఇంతేకాకుండా వాళ్ళకి రెగ్యులర్గా ఉండే కోర్సులు అంటే ఇందాక చెప్పాను నేను, ACCA కోర్సులు అన్నీ కూడా ఆ 13 పేపర్లు ఎంబెడెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ 13 కోర్సులు ఇక్కడ వీళ్ళు చదువుతారు. అది ఒక బిజినెస్ టెక్నాలజీ అవ్వచ్చు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిట్ అండ్ అష్యూరెన్స్, వాళ్ళకి అవసరమైన అకౌంటింగ్, ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఈ రంగాలను ఎంచుకోవటానికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ ఆ సబ్జెక్టులు అన్నిటినీ కూడా మేము ఈ కరికులంలో పొందుపరచడం జరిగింది. అవి ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళందరి సలహాలు, ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సలహాలు, అల్యూమిని మాకు పాత విద్యార్థులు ఉంటారు, వాళ్ళ సలహాలు, వాళ్ళందరి సలహాలు కూడా తీసుకుని అవసరాన్ని బట్టి మేము మార్చుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ఇంతేకాకుండా స్కిల్ కోర్సెస్, వాళ్ళ స్కిల్స్ అనేది ఇంకా డెవలప్ చేయటం కోసం స్కిల్ కోర్సెస్ కూడా మేము ప్రతి సెమిస్టర్లో ఒక స్కిల్ కోర్స్ని కూడా అందించడం జరుగుతుంది. ఇంతేకాకుండా మాకు ఉన్న ఇతర సంస్థలతో ఉన్న కాంట్రాక్ట్ని బట్టి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుంది. మా కోర్సు కరికులంలోనే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక 2 నెలల కాలాన్ని ఒక బయటకి మేము పంపించి వాళ్ళని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఆడిట్ ఎలా చేయాలి, ఒక ఓచర్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయటం, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఒక ఆడిటర్ దగ్గర ఉండి వాళ్ళు నేర్చుకోవటం జరుగుతుంది. అందుకోసం మేము 1 నెల నుంచి 2 నెలల కాలాన్ని దానికోసం కేటాయించడం కూడా జరుగుతుంది. రైట్, ఇండస్ట్రీ మరియు ప్రొఫెషనల్ బాడీస్ తో ఉన్న కాంటాక్ట్స్ లేదా MOUs గురించి వివరించండి మ్యామ్. మా యూనివర్సిటీకి కొన్ని సంస్థలతో MOUలు ఉన్నాయి. ఈ MOUలు అనగా కొన్ని కాంట్రాక్ట్లు. ఆ కాంట్రాక్ట్ ఏమిటంటే మా స్టూడెంట్స్కి వాళ్ళు అవసరమైన ట్రైనింగ్ అనేది అందించగలగటం. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ACCA కోర్సులు నాన్ ఎగ్జెంప్టెడ్ సబ్జెక్టులు అనేది ఉంటుంది. ఈ నాన్ ఎగ్జెంప్టెడ్ సబ్జెక్టులు చెప్పడం కోసం దాంట్లో ACCAలో నిష్ణాతులైన ట్రైనర్స్ చేత మేము ఆ కోర్సులన్నీ స్టూడెంట్స్కి మా క్యాంపస్లోనే తగిన శిక్షణ అనేది అందించడం జరుగుతుంది. ఆ శిక్షణ అందించేటప్పుడు వాళ్ళు దానికి అవసరమైన టీచింగ్, రివిజన్ చేయటం కానీ, మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ చేయించటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మాకు క్యాంపస్లోనే ఉండి ఆ ట్రైనింగ్ అంతా కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సంస్థలతో ఉన్న MOUల వల్ల మాకు నేను ఇందాక చెప్పినట్లుగా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి వాళ్ళ దగ్గరికి పంపించి మేము తగిన శిక్షణ అందుకోవటానికి ప్రాక్టికల్గా కూడా వాళ్ళు దానికి అవసరమైన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. ఇది ఈ MOUల వల్ల మాకు అంతేకాకుండా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మా స్టూడెంట్స్కి తగిన ఆపర్చునిటీస్ని వాళ్ళు సజెస్ట్ చేయటం కూడా జరుగుతుంది. ఇలా ఇన్ని అవకాశాలు మాకు ఈ MOUల వల్ల, ఆ సంస్థల వల్ల మాకు మా యూనివర్సిటీకి, మా స్టూడెంట్స్కి మేము ఆ బెనిఫిట్స్ అనేది అందించగలుగుతున్నాం.
రైట్, స్టూడెంట్స్ అందరూ కూడా ఒకేలాగా ఉండరు. కొందరు డల్ ఉంటారు, కొందరు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. డల్ స్టూడెంట్స్ని మీరు ఎలా వాళ్ళని ఓవర్కమ్ చేస్తూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు? ఎట్ ద సేమ్ టైం మెరిట్ స్టూడెంట్స్కి ఏమైనా స్కాలర్షిప్ ఇస్తారా? యాక్చువల్గా స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో వస్తుంటారు. విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ అవ్వచ్చు, అనేక రకాల ఇన్స్టిట్యూట్స్లో చదువుకుని వాళ్ళు +2 కంప్లీట్ చేసుకుని మెచ్యూరిటీ లెవెల్స్ స్టార్టింగ్ స్టేజ్లో మా దగ్గరికి వస్తారు. అలాంటి స్టూడెంట్స్ని మేము ఎంప్లాయ్మెంట్కి రెడీ టు జాయిన్ అనే స్థితికి తీసుకోవాలంటే మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము. ఇన్ క్యాంపస్లో చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అది ఎలాగంటే ఇక్కడ రాగానే మనకి మాకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో వాళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్లు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళల్లో కొంతమందికి వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్ మీద బేసే కొంత మార్క్స్ ఒక్కొక్కసారి కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మేము కేటగిరీ తీసుకుని వాళ్ళని సపరేట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేయటం, మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో మళ్ళీ వాళ్ళకి మేము ఇంకొకసారి ఈ శిక్షణ వల్ల వాళ్ళని కరెక్ట్గా అందరితో పాటు సమానంగా తీసుకెళ్తాం మేము. ఇంకొకటి అడ్వాన్స్, ఎట్ ద సేమ్ టైం కొంతమంది అడ్వాన్స్డ్ లెర్నర్స్ కూడా ఉంటారు. దీనికి ముందు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని స్లో లెర్నర్స్గా కేటగరైజ్ చేస్తాం. అదే టైంలో కొంతమంది అడ్వాన్స్డ్ లెర్నర్స్ కూడా ఉంటారు. ఆ అడ్వాన్స్డ్ లెర్నర్స్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కొన్ని స్కిల్ కోర్సెస్, ఎక్స్ట్రా కోర్సెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అవి కూడా కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని కూడా మేము అందిస్తుంటాం. రైట్, మరో గెస్ట్ డాక్టర్ వాహెద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ నుంచి ఉన్నారు. నమస్తే సార్. స్టడీతో పాటు స్టూడెంట్స్కు యూనివర్సిటీలో ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి వివరిస్తారా? సో ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఈ పదంలోనే టోటల్ మీనింగ్ ఉందండి. ఇన్ అడిషన్ టు దిస్ అకాడమిక్, ఇన్ అవర్ కేఎల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, మన కామర్స్ డిపార్ట్మెంట్ మన స్టూడెంట్స్కి బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ ప్రోగ్రామ్ ద్వారా అకాడమిక్ కరికులంతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్స్ అంటే ఈరోజు ఉన్న పోటీ ప్రపంచంలో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటుగా అట్ ది సేమ్ టైమ్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే సమానం. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ కానీ డిఫరెంట్ పర్పసెస్కి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మన కేఎల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అందించే కార్యకలాపాలు ఏంటంటే ఫస్ట్ వన్ స్టూడెంట్ కల్చరల్ సొసైటీ క్లబ్స్. ఈ సొసైటీ క్లబ్స్లో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయండి. ఇక్కడ నర్తన క్లబ్ అని, అభినయ క్లబ్ అని, అలాగే డాన్సింగ్ క్లబ్ అని. సో అకార్డింగ్ టు అవర్ డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ కెన్ ఇన్వాల్వ్ అండ్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లబ్స్ సచ్ యాజ్ మన డిపార్ట్మెంట్ కానీ తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో అకౌంటింగ్ క్లబ్స్ కానీ లేదా బీబీఏ క్లబ్స్ కానీ ఈ క్లబ్స్లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క హిడెన్ టాలెంట్స్ని దే కెన్ ప్రజెంట్ త్రూ దిస్ స్టూడెంట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ క్లబ్స్. సో వీటికి అదనంగా ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ సోషల్ సర్వీస్ క్లబ్ అంటే స్టూడెంట్ని ఈ యొక్క సొసైటీతో అనుసంధానం చేస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ని, యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్స్ కింద మనం నేషనల్ అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, ఓటర్ అవేర్నెస్ క్యాంప్స్, అలాగే ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంప్స్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ద్వారా స్టూడెంట్స్ని అకాడమిక్స్తో పాటుగా సొసైటీని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతున్నది. అలాగే ఇన్ అడిషన్ టు దీస్ ప్రోగ్రామ్స్తో పాటుగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ స్టూడెంట్స్ని ఇచ్చే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటంటే స్టూడెంట్ దే కెన్ ప్రజెంట్, దే కెన్ కండక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ సచ్ యాజ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో సైనష్యూర్ అనేది పెద్ద ఈవెంట్ అండి. స్టూడెంట్ టెక్నో మేనేజ్మెంట్ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్. ఈ ఈవెంట్లో స్టూడెంట్స్ మన యూనివర్సిటీ స్టూడెంట్సే కాకుండా బయట అవుట్ సైడ్ నలుమూలల స్టేట్ నుంచి 2000+ స్టూడెంట్స్ మన పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు మన డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళతో ఎగ్జిబిట్ చేసి, వాళ్ళతో పార్టిసిపేట్ ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దిస్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న అడిషనల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. ఈ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా స్టూడెంట్స్లో హిడెన్ టాలెంట్స్ ఉన్న టాలెంట్స్ బయటికి తీసుకొచ్చి న్యూ ఐడియాస్ ఇంక్యుబేషన్ ద్వారా ప్రాజెక్ట్స్ ద్వారా మన స్టూడెంట్స్ ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే ఈ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ముఖ్యమైన విధి. దీంతో పాటుగా మన కేఎల్ యూనివర్సిటీలో ఉన్న అదనంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెల్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ద్వారా స్టూడెంట్స్
ఎంటర్ప్రెన్యూర్స్గా ఎలా తీర్చిదిద్దాలో ఈ యొక్క ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ అనేది మెయిన్గా రోల్ యాక్టివ్గా ప్లే చేస్తున్నాం. ఈ విధంగా స్టూడెంట్స్ని మనం ఒక అకాడమిక్స్ విధానంలోనే కాకుండా ఇన్ అడిషన్ టు దిస్ అకాడమిక్స్తో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్షన్స్ ద్వారా మన స్టూడెంట్స్ని ఇంపార్ట్ చేయడం ద్వారా స్టూడెంట్ అనేవాడు రేపు ఒక మన కాలేజ్ నుంచి మన యూనివర్సిటీ నుంచి 3 years ప్రోగ్రామ్ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ ఒక ఆర్గనైజేషన్తో పాటుగా తన కుటుంబానికి తన సమాజానికి అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా మన కేఎల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ స్టూడెంట్ని ఈ విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. రైట్, కామర్స్ డిపార్ట్మెంట్ అల్యూమిని ప్రస్తుత విద్యార్థులకు కెరియర్ మార్గనిర్దేశకం ఏ విధంగా చేస్తారంటారు? ఎందుకంటే ప్రజెంట్ స్టూడెంట్స్కి మీరు అల్యూమినే చూపిస్తుంటారు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది. ఏ యూనివర్సిటీలో అయినా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అయినా బ్యాక్ బోన్ సపోర్ట్గా ఒక మనం అల్యూమినీగా కోట్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఇందాక మన హానరబుల్ హెచ్ఓడి మేడం చెప్పినట్టుగా 2010వ సంవత్సరంలో మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 14-15 సంవత్సరాలుగా మన డిపార్ట్మెంట్ స్టెబిలిటీ అయిందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ అల్యూమినీ కూడా ఒక ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చండి. సో మన కేఎల్ యూనివర్సిటీలో KLAA అంటే కేఎల్ అల్యూమినీ అసోసియేషన్, ఈ అల్యూమినీ అసోసియేషన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనంతో ఆ పూర్వ విద్యార్థులతో మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్, సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్, వర్క్షాప్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ని అంటే ఇండస్ట్రీ యాజ్ పర్ ది నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా ఈ అల్యూమినీ కాంట్రిబ్యూషన్స్ మన యొక్క స్టూడెంట్స్ని నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండి, ఈ అల్యూమినీ యొక్క కాంట్రిబ్యూషన్ మన యొక్క కరెంట్ స్టూడెంట్స్కి ఎట్ ది టైమ్ ఆఫ్ సెమిస్టర్లో మనకి ఉండే SIP సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ నుంచి వాళ్ళ గైడ్లైన్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే అదే ఆ గైడ్లైన్స్ సపోర్ట్నెస్ అనేది వాళ్ళ యొక్క ఇయర్ ఎండ్ ప్రాజెక్ట్లో కూడా మన అల్యూమినీ మన కరెంట్ ఉన్న ఇయర్లో స్టూడెంట్స్ సపోర్ట్ చేసి దీని ద్వారా వారి యొక్క జాబ్ అంటే మార్కెట్కి ఉన్న ప్రజెంట్ ట్రెండ్స్ని కూడా ఇంపార్ట్ చేయడం ద్వారా మన యొక్క అల్యూమినీ స్టూడెంట్స్ పూర్వ విద్యార్థుల స్టూడెంట్స్ మన యొక్క స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రైట్, 100% ప్లేస్మెంట్ మీకు ఏ రకంగా సాధ్యపడింది? సో ఈ 100% ప్లేస్మెంట్స్ మనం సాధించడానికి చాలా వెనకాల చాలా కృషి ఉండిద్దండి. సో ఆ కృషి ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్ ప్లేస్మెంట్స్, సో డిపార్ట్మెంట్ యొక్క ఫ్యాకల్టీ, మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్, అట్ ది సేమ్ టైం సెంట్రల్ ప్లేస్మెంట్స్, ఈ 3 ఆస్పెక్ట్స్లో కోఆర్డినేషన్ చేయడం ద్వారా పక్కా ప్రణాళికతో అంటే ఫస్ట్ పాయింట్ చెప్పదలుచుకుంటే ప్లేస్మెంట్స్లో అకాడమిక్ ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్తో కనెక్టివిటీ. అంటే మనం ఇందాక మన హానరబుల్ హెచ్ఓడి మేడం చెప్పినట్టుగా సిలబస్ కరికులం డిజైన్ చేసేటప్పుడు మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారి యొక్క సజెషన్స్ని అకార్డింగ్ మనం కరికులం డిజైన్ చేసడం ద్వారా సో యాజ్ పర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని మనం తీర్చిదిద్దే విధంగా ప్లేస్మెంట్స్కి ఈ విధంగా ఇండస్ట్రీ యొక్క ఎక్స్పర్ట్స్ మనకు హెల్ప్ఫుల్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం అల్యూమినీ నెట్వర్క్ మనకున్న పూర్వ విద్యార్థుల యొక్క సహకారాలతో సో వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్తో కూడా మన 100% ప్లేస్మెంట్ సాధించడానికి ఇది ఒక మనకు ఒక తెలుగు విజయంగా చెప్పుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దిస్ మన సెంట్రల్లో ఉన్న ప్లేస్మెంట్స్ వింగ్ మేడం, ఈ ప్లేస్మెంట్స్ వింగ్ మన స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఈ ప్లేస్మెంట్స్ రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అంటే CRT క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో సో మన ప్లేస్మెంట్ సెల్ మన స్టూడెంట్స్కి రెజ్యూమ్ రైటింగ్ దగ్గర నుంచి గ్రూప్ డిస్కషన్స్, తర్వాత VQR వెర్బల్ క్వాంట్ రీజనింగ్. ఇన్ అడిషన్ టు దిస్ మనకి మన యూనివర్సిటీలో కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ సెల్ ఉంది మేడం డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా సాఫ్ట్ స్కిల్స్ పరంగా తీర్చిదిద్దడానికి అంటే ఆర్గనైజేషన్కి ఏ విధంగా మన స్టూడెంట్ని నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తే సెట్ అవుతాడో ఆ విధంగా కావాల్సిన స్కిల్స్ అన్నీ ఇంపార్ట్ చేయడానికి కావాల్సిన వనరులు మొత్తం మన కేఎల్ యూనివర్సిటీలో మనకు సౌలభ్యంగా ఉండడం వల్ల మనకి నాట్ ఓన్లీ ఇన్ దీస్ ఇయర్ అండి కొన్ని దశాబ్దాలుగా కేఎల్ యూనివర్సిటీలో ఈ 100% ప్లేస్మెంట్ అనేది మనం చేయడానికి ఆస్కారం కుదురుతుంది. కేఎల్ యూనివర్సిటీలో ఉన్న సౌకర్యాలు ఏంటి, అలాగే ఫ్యాకల్టీ గురించి వివరిస్తారా? షూర్ మేడం. సో కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఒక పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని అడ్మిషన్ చేసే ముందుగా సో అబ్జర్వ్ చేసే ఫస్ట్ అంశంలో ఉందంటే ఫ్యాకల్టీ అండి, టీచర్స్. ఈ ఫ్యాకల్టీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే
100% అంటే 100% డాక్టరేట్ ఫ్యాకల్టీ, అంటే పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళ మన స్టూడెంట్స్ని మనం తీర్చిదిద్దుతున్నాం అకాడమిక్స్ పరంగా. దాని తర్వాత మన సౌకర్యాలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. సో మనం క్లాస్ రూమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మన క్లాస్ రూమ్స్ ఓల్డ్ క్లాస్ రూమ్స్ అండి, స్మార్ట్ క్లాస్ రూమ్స్. సో అన్ని డిజిటలైజేషన్స్, ఐసీటీ టూల్స్. సో మన యొక్క ఆడియో విజువల్ కమ్యూనికేషన్ అన్ని ఐసీటీ టూల్ ఎనేబుల్స్ ఉన్న క్లాస్ రూమ్స్, ఏసీ ఫెసిలిటీస్. దీనికి అదనంగా మన ల్యాబొరేటరీస్, లైబ్రరీ అండి, డిజిటలైజేషన్ లైబ్రరీ మనకు ఉండేది. దీనికి అదనంగా మన స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేసే ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీ, క్యాంటీన్ విత్ హైజీన్, సేఫ్టీ, ఫుడ్ క్వాలిటీ అండ్ బ్యాంక్ విత్ ఏటీఎం. తర్వాత స్టూడెంట్ని మనం వారి యొక్క ఆరోగ్యం పరంగా కనుక గమనించినట్లయితే ఫిట్నెస్ పరంగా వాళ్ళకి జిమ్, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం స్పెషల్గా మనకి యోగా సెంటర్స్ ఉన్నాయండి. ఈ యోగా సెంటర్స్లో స్పెషల్ ట్రైనర్స్ ద్వారా మన మెడిటేషన్ క్లాసెస్ కానీ ఇవన్నీ మనం ఇంపార్ట్ చేసే అడిషనల్ ఫెసిలిటీస్ టు అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ బై కేల్ యూనివర్సిటీ. రైట్, యూజీ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందంటారు? డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో యూజీ కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఇందాక చెప్పినట్టుగా 100% ఆఫ్ ప్లేస్మెంట్స్. సో మన డిపార్ట్మెంట్లో బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ విత్ ఏసీసీఏ కంప్లీట్ చేసిన ఇమీడియట్గా సో ప్లేస్మెంట్ సెల్ ద్వారా మన ప్లేస్మెంట్స్ ఇవ్వబడుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ మనకు ప్లేస్మెంట్స్ అవసరం లేదు అలాంటి స్టూడెంట్స్కి సో వీ కెన్ గివ్ ఫర్ దెమ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మన ఆఫర్ చేసే ప్రోగ్రామ్ పీజీలో ఎంఎస్సీ ఫైనాన్స్ అండ్ కంట్రోల్. దీనికి అదనంగా మన కేల్ యూనివర్సిటీలో ఆఫర్ చేసే ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఆర్ వాళ్ళు హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్గానే వెళ్ళచ్చు. దీనికి అదనంగా మన డిపార్ట్మెంట్లో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్స్ గ్రూప్ 2 సివిల్స్ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ రాయడానికి. ఎందువల్ల అంటే మన ప్లేస్మెంట్ ట్రైనింగ్ విషయంలో వీక్యూఆర్, అర్థమెటిక్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ మన పిల్లలు గ్రాడ్యుయేషన్ తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్ రాయడానికి కానీ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఎలిజిబుల్. ఈ విధంగా స్టూడెంట్స్ని మనం వాళ్ళ యొక్క డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్లో మాడ్యూల్లో సెట్ అయ్యే విధంగా ఒక స్టూడెంట్స్ని మనం తీర్చిదిద్దడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి టీవీ9. థ్యాంక్ యూ మేడం.